హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్. ఈరోజైతే నేను గోధుమ పిండితో మైసూర్ బోండాలు ఎలా చేయాలి అన్నది చూపిస్తానండి. దీంట్లోకి చట్నీ కూడా ఎలా చేసుకోవాలి చూపిస్తాను. ముందైతే 1.5 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర, బేకింగ్ సోడా, తగినంత సాల్ట్ వేసి ఇదంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ముప్పావు కప్పు పెరుగు అయితే వేసుకోవాలి. పెరుగు వేసిన తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటా ఈ పిండి అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండి అంతా బాగా కలుపుకొని దీన్ని ఇప్పుడు మూత పెట్టేసుకుని 1 అవర్ అయితే ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే చట్నీ చేసుకోవాలి. ముందు బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి. దీంట్లోకి అయితే ముందు పచ్చిమిర్చి వేసుకోవాలి. పన్నీర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం చింతపండు, కొంచెం అల్లం, పుట్నాల పప్పు కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. మధ్యలో వాటర్ యాడ్ చేసుకుని ఇలా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. అయితే పోపు పెట్టిన అవసరం లేదు. ఇప్పుడైతే బోండాలు అయితే వేసుకుందాము. ముందు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకుని మైసూర్ బోండాలు అయితే వేసుకోవాలి. ముందైతే ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో కొంచెం వేసుకొని చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసేసి ఇప్పుడు బోండాలు అయితే వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా వేగిన తర్వాత అయితే తీసేయాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఈ బొండాలు అయితే వేసుకోవాలి. మళ్ళీ ఎప్పుడు కావాలో ఇలా బోండాలు వేసిన తర్వాత వీటిపైన ఇలా తిప్పుకుంటే అప్పుడు అన్ని సైడ్ల ఇది ఫ్రై అయిపోతాయి. ఇవైతే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు తీసేయాలి.
చూడండి చాలా గుల్లగా వచ్చినాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ట్రై చేయండి, ఖచ్చితంగా మీకైతే ఈ రెసిపీ నచ్చుతుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.